ఒక ₹1 పావలా నెల చివరికి దాచుకుంటేనే మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం. వచ్చిన ఇన్కమ్లో కొంత సేవింగ్ ఉండాలి కదా. మీకు ఎప్పుడైతే వస్తువుల రేట్లన్నీ పెరిగిపోతాయో మీరు ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? మీరు ఎక్కడ షేర్ మార్కెట్లో పెడతారు? కామన్ మ్యాన్ లైఫ్ మాత్రం చిన్న భిన్నం అయ్యేటువంటి అవకాశం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు మన వీడియోలో ఈ పెహల్గామ్ అటాక్ ఎలా జరిగింది దీని మీద కొద్దిగా విశ్లేషించుకుందాం. ఇది మన స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుందా, చూపిస్తా, మనకి రాబోయే రోజుల్లో దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆర్థిక పరంగా మనకి ఏమైనా ప్రభావం ఉంటాయి అనే విషయాలను చర్చించుకుందాం. పెహల్గామ్ టెర్రర్ అటాక్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం. 22వ తారీఖున పెహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది. బైసారం వ్యాలీ, పెహల్గామ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో. చాలా బాధాకరమైన విషయం. దగ్గరగా 26 మంది జీవితాన్ని కోల్పోయారు. టెర్రరిస్ట్ అటాక్లో వాళ్ళ మతాన్ని అడిగి మరీ వాళ్ళని చంపడం జరిగింది. అయితే ఈ విషయం మీద మనం కొద్దిగా చర్చించుకుందాం. అసలు ఈ అటాక్ వల్ల మనకి ఎలాంటి నష్టాలు ఉన్నాయి, ఎలాంటి ప్రభావం పడుతుంది మన మీద అనే దాని గురించి ఆలోచించేద్దాం. ఈ పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మన భారతదేశం ఏం చేసింది అనే విషయానికి వెళ్ళే ముందు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు పెహల్గామ్ అటాక్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, టెర్రరిస్టులు ఎందుకు అటాక్ చేస్తారో ఎవరికి తెలియదు. ప్రజల్లో భయాందోళన తీసుకురావడమే వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకి ఏదో హిడెన్ ఎజెండా ఉంటుంది. మన దేశం యొక్క ఎకానమీ కానివ్వండి, లేకపోతే మన యొక్క శాంతి భద్రతలు కానివ్వండి, దాన్ని టార్గెట్ చేయడమే వాళ్ళ ఉద్దేశంగా పెట్టుకుని ఇలాంటి అటాక్స్ చేస్తూ ఉంటారు. మొట్టమొదటగా అసలు ఈ అటాక్ ఎలా జరిగింది మనం కొన్ని విషయాలు చూసినట్లయితే, ఈ పెహల్గామ్లో టూరిస్ట్ స్పాట్ ఆర్మీ క్యాంప్కి చాలా దగ్గరగా ఉంది. పోలీసులు కూడా అందుబాటులోనే ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలా వీడియోల్లో, ఇంటర్వ్యూల్లో చూసినట్లయితే జనాలు వాళ్ళే ముందుకు వచ్చి ఏం చెప్పిందంటే, ఈ స్పాట్కి వెళ్లే ముందు దాంట్లో ఆర్మీ క్యాంప్ నుంచి దాటి వెళ్ళాలి. అసలు ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంటెలిజెన్స్ వాళ్ళకి రిపోర్ట్ లేదా, వాళ్ళకి తెలియదా ఇలాంటి అటాక్ జరుగుతుందని? మనకు ఆర్మీ ఉంది, పోలీస్ ఉంది, సిబిఐ ఉంది, సిఐడి ఉంది, ఇలా నేషనల్ లెవెల్స్లో చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ ఏజెన్సీస్ అన్నీ ఏం చేస్తున్నాయి? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైపోయినాయి? చాలామంది ఏమంటున్నారంటే ఇది స్టేట్ రెస్పాన్సిబిలిటీ, సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్లా డివైడ్ చేసుకుంటున్నారు. అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అయినప్పుడు కూడా, ఒకవేళ స్టేట్ రెస్పాన్సిబిలిటీ అనుకుందాం, అప్పుడు స్టేట్ పోలీస్ కానీ, స్టేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారని మనం అడగాలి. సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ అయితే సెంట్రల్ లెవెల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అటాక్ జరిగేంత వరకు ఆగి చూడాల్సిన అవసరం ఏముంది? ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ముందే వీళ్ళకి సమాచారం ఉంటుంది కదా, ఈ సమాచారం తీసుకొని ప్రజలకు ఏమి హాని జరగకుండా స్టెప్స్ తీసుకోవాలి కదా, అది తీసుకోవాలి. ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు ఏ రకంగా ఆలోచించాలి అనే అవగాహన కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఈ ఇన్సిడెంట్ జరగగానే మనం తీసుకోవాల్సిన రెస్పాన్స్ ఏంటి? అసలు ఎవరైతే ఈ టెర్రరిస్ట్ అటాక్ చేశారో వాళ్ళు వెతికి పట్టుకోవాలి, వాళ్ళని మనం శిక్షించాలి. వాళ్ళని శిక్షించుకోకుండా మనం ముస్లిమ్స్ ఏమో హిందువుల మీద, హిందువులు ముస్లిమ్స్ మీద ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం సరిపోతుంది. కానీ అక్కడ ప్రత్యక్షంగా ఉండి ఈ సంఘటనని అనుభవించిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ లోకల్లో ఉన్న ముస్లిమ్స్ చాలా సహాయం చేశారు, బయటికి రావడానికి చాలా హెల్ప్ చేశారు. పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ మొట్టమొదటిగా ఏం చేసిందంటే, పెహల్గామ్ అటాక్ జరగగానే మన దేశం ఇమీడియట్గా 22వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. 23వ తారీఖున ఇమీడియట్గా ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి అందరినీ, ముఖ్యమైన నాయకులందరినీ పిలిచి ఒక 5 అంశాల మీద ఆంక్షలు విధించారు. ఆ 5 అంశాలు ఏంటో ముందుగా మనం కొద్దిగా అధ్యయనం చేసుకుందాం. సో మొట్టమొదటిగా ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీని ఇండియా ఏం చేసిందంటే హాల్ట్లో పెట్టింది. ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీలో ఏముంటుందంటే, మనకి ఈ ఇండస్, జీలం, చేనబ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, నదులు ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్కి నీళ్ళు ఇస్తాయి. ఈ రవి, బియాస్, సట్లెజ్ ఏమో మన భారతదేశానికి నీళ్ళు ఇస్తాయి. సో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ 3 రివర్స్ యొక్క నీళ్ళని వాళ్ళకి వెళ్ళకుండా ఆపేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ వ్యవసాయాన్ని దెబ్బతీయాలి. సో ఈ నదిలో ఉన్న నీళ్ళంతా కూడా ప్రవాహం అటు వెళ్ళకోకుండా మన వైపు తీసుకొచ్చుకున్నాం. ఇది మొదటిది. అయితే దీనివల్ల పాకిస్తాన్కి నష్టం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ వ్యవసాయం అంతా కూడా ఈ నదుల మీద ఆధారపడి ఉంది. ఈ నదిలో నీళ్ళు వాళ్ళకి వెళ్ళలేదనుకోండి, వాళ్ళు వ్యవసాయం చేసుకోలేరు. ఆటోమేటిక్గా ఇక వ్యవసాయం లేకపోతే వాళ్ళకి ఆహారం ఉండదు. సో బేసిక్గా ఫుడ్ ఇన్సెక్యూరిటీ పుట్టింది. వాళ్ళకి ఆహారం ఉండకపోతే ఆకలి బాధలు, వాళ్ళ దేశంలోని ఈ ఆహార ధాన్యాల యొక్క రేట్లు పెరిగిపోవడం, ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. అయితే అసలు ముందు నీళ్ళు ఆపేటువంటి శక్తి మన దగ్గర ఉన్నారు. చాలామంది ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ముందే డ్యామ్లు కట్టేసాము అది అంటున్నారు. లేదు, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ డ్యామ్ కట్టాలంటే అంత సులభకరమైన విషయం కాదు. డ్యామ్ కట్టడానికి చాలా టైం పట్టింది.
అయితే నిజానికి ఈ ఈ ఇండస్ వ్యాలీ ట్రీటీని సస్పెండ్ అయితే చేశారు, కానీ దీన్ని ఇంకా అమలు పరచాలి. ఎందుకంటే అమలు పరచాలంటే అసలు ఈ నీళ్ళని మనం ఎంతకాలం వరకు స్టోర్ చేయగలం? ఆ నీళ్ళు ఆపటం వల్ల మనకు కూడా ప్రమాదం ఉంది సుమా. ఈ డ్యామ్లో నీళ్ళు ఎక్కువైపోయానుకో ఎక్కడ పంపించాలి? జమ్మూ కాశ్మీర్ నుంచి నీళ్ళంతా పంజాబ్లోకి ఎంటర్ అయితే అక్కడంతా వరద సిచ్యువేషన్ అయింది. సో దాన్ని కూడా గమనించుకోండి. ఒక్కోసారి మనం వారిని పనిష్ చేయడానికి వెళ్ళిపోయి మళ్ళీ మనం పనిష్ చేసుకుంటామేమో చూడండి. అయితే ఇండియా ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ ట్రీటీని రద్దు చేసిందో పాకిస్తాన్ వాళ్ళు ఇది చాలా అమానుష్యం, ఇది ఖచ్చితంగా యుద్ధానికి దారి తీసింది, మీరు మమ్మల్ని యుద్ధానికి ప్రేరేపిస్తున్నారు అన్నట్టుగా కొద్దిగా మాట్లాడి యాక్చువల్గా ఇండస్ వ్యాలీ ట్రీటీ జరిపిందేమో వరల్డ్ బ్యాంక్. సో ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళని ఆశ్రయించారు. అందులో చైనా, రష్యా ఇవి ముఖ్యమైన దేశాలు ఈ ట్రీటీలో కొద్దిగా భాగస్వామ్యం ఉన్న వాళ్ళకి. సో చైనా, రష్యా వీళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం కోరినప్పుడు రైట్, ఒకవేళ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే ఏమైంది? ప్రస్తుతానికైతే ఎట్లాంటి ఇన్వాల్వ్మెంట్ హామీలు అయితే ఇవ్వలేదు. కానీ వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే, అరే నాయన, మేము మీ ఇద్దరి మధ్యన సంభాషణ జరగడానికి ప్రోత్సహిస్తాం, కానీ గొడవలకు అయితే మేము ప్రోత్సహించాం, లేకపోతే ఆ ట్రీటీని అమలుపరిచే పద్ధతి గురించి అయితే మేము మాట్లాడడం, అది మీ మధ్యన మీరు చేసుకోవాల్సిన పని, మీరు చూసుకోవాలని చెప్పారు. రెండోది ఏం జరిగిందంటే అటారీ బార్డర్. ఈ అటారీ బార్డర్ ఏంటంటే మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్యన ఉన్న రహదారి, దాన్ని మూసారు. సో అటు వాళ్ళు ఇటు రాలేదు, ఇటు వాళ్ళు అటు వెళ్ళలేదు. సో ఈ అటారీ బార్డర్ మూసేటి వల్ల ఏం జరిగిందంటే మన పాకిస్తాన్కి ఇండియాకి మధ్యన జరిగేటువంటి వ్యాపారం బంద్ అయిపోయింది. దగ్గర 3,886 కోట్లు వ్యాపారం నష్టపోయాము. మనం అటారీ బార్డర్ సీల్ చేసాం కదా అని చెప్పి పాకిస్తాన్ ఊరుకుందా? మేమేం తక్కువ తిన్నామా అని చెప్పి వాళ్ళు బాగా ప్రాబ్లం సీల్ చేశారు. మూడో అంశం ఏం చేశారంటే ఇమ్మీడియట్గా ఈ సార్స్ పాలసీ కింద ఈ వీసాను క్యాన్సిల్ చేశారు. 48 గంటల్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి ఒక శాసనాన్ని పాస్ చేశారు. దీనివల్ల అందరూ లబోదిబోమంటూ వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే పాకిస్తాన్లో కూడా సేమ్, మనం ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేశారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎవరైతే సిక్ టూరిస్టులు ఉంటారో వాళ్ళు కొద్దిగా రిలాక్సేషన్ కల్పించారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా నేను కూడా బయలుదేరాలమ్మా అని చెప్పి మొట్టమొదటి సర్దుకొని బయలుదేరమని చెప్పారు. నాలుగో అంశం ఏం జరిగిందంటే పాకిస్తాన్లో ఉన్న ఇండియన్ మిలిటరీ, ఎయిర్ ఆర్మీ, నేవీ వీరందరినీ కూడా వెనక్కి తెప్పించేస్తున్నారు. అట్లాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళ డిఫరెంట్ ఆర్మీ ఫోర్స్లో రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా వెనక్కి తెప్పించేస్తున్నారు. ఐదోది అన్ని రకాలైన వ్యాపారాన్ని మూసేశారు. సో దీనివల్ల బేసిక్గా ఈ మన ఇండియాలో ఉన్న పంజాబ్, పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రదేశాలు బాగా ప్రభావితమైంది. సో ఏదైతే మనకి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు నష్టం జరిగింది. కొన్ని కోట్ల దగ్గర 3,000 కోట్లు, అంటే ఒక అంచనా చూసినట్లయితే 3,000 కోట్ల రూపాయలు వ్యాపార లావాదేవీలు మనం నష్టపోయింది. సరే, ఒకవేళ నిజంగా యుద్ధం జరిగితే పాకిస్తాన్కి ఆల్రెడీ చైనా సపోర్ట్ ఉంది, రష్యా సపోర్ట్ ఉంది. మొట్టమొదటగా చైనా కనుక పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ యుద్ధానికి సిద్ధం అందనుకోండి, మన స్టాక్ మార్కెట్లో ఎంత నష్టం జరిగింది? ప్రస్తుతానికి చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో చైనా యొక్క షేర్ 1 to 2% మాత్రమే ఉంది. సో దానివల్ల మనకు పెద్దగా ప్రభావం పడేటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే బేసిక్గా ఈ పెద్ద కంపెనీలు, ఇది వివో, ఇక మిగతా చైనా నుంచి తీసుకొచ్చేటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి చూసారా, ఫోన్లు కానివ్వండి, లేకపోతే ల్యాప్టాప్ పార్ట్స్ కానివ్వండి, ఐటీ రిలేటెడ్ ఐటమ్స్, కమ్యూనికేషన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మనం చైనా నుంచి తెప్పించుకుంటూ ఉంటాం, చిన్న పార్టీలతో సహా. వీటిలో ఇంపోర్టు ఎక్స్పోర్ట్ తగ్గిపోతుంది. దానివల్ల ఇమీడియట్గా జరిగేది ఏంటంటే ఈ ఐటీ సెక్టర్లో ఉన్న వస్తువులన్నింటి మీద రేట్లు పెరిగిపోతాయి. రెండోది, పాకిస్తాన్ రష్యా సపోర్ట్ తీసుకుంటుంది. ఈ యుక్రెయిన్ రష్యా వార్ జరిగిన తర్వాత మనకు రష్యాతో కూడా పెద్దగా మంచి సంబంధాలు ఏం లేవు. కాకపోతే వాళ్ళకి మనకున్న ఒప్పందం ప్రకారంగా ఏంటంటే మన ఇండియాకి రష్యా వాళ్ళు పెట్రోల్ పంపిస్తూ ఉంటారు. అది కూడా కొద్దిగా సబ్సిడీ ధరతో పంపిస్తూ ఉంటారు. అండర్ ద వాటర్ సీ, మన సముద్రం దారి గుండా మనకి పెట్రోల్ వస్తూ ఉంటుంది. ఒకవేళ రష్యాతో మనం సత్సంబంధం కనుక కోల్పోతే మనకి పెట్రోల్ రావటం ఆగిపోయింది. దీనివల్ల మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే 100 రూపాయలు పెట్రోల్ ప్రస్తుతానికే 100 రూపాయలు పైనే ఉంది. ఇప్పుడు రేపటి రోజున 200-300 కావచ్చు. సో దానివల్ల షేర్ మార్కెట్లో పెద్ద రేట్లు పైకి కిందకి అవడం జరగకపోవచ్చేమో, కానీ జనరల్ సమాజంలో మనం రోజు వాడుకునే వస్తువుల పైన ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయి. దానివల్ల ఎవరికి నష్టం? మన సామాన్య ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా నష్టం. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎట్లా నష్టం? ఈ పెట్రోల్ రేట్లు అన్ని పెరిగిన తర్వాత అన్ని ధరలు పెరిగిపోతాయి. ఈరోజు మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక 10 రూపాయలు పావుల నెల చివరికి దాచుకుంటేనే మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం. ఎక్స్ట్రా వచ్చిన ఇన్కంలో కొంత సేవింగ్ ఉండాలి కదా.
మీకు ఎప్పుడైతే వస్తువుల రేట్లన్నీ పెరిగిపోతాయో మీరు ఎక్కడి నుంచి వస్తారు డబ్బులు, మీరు ఎక్కడ షేర్ మార్కెట్లో పెడతారు. సో ఆ రకంగా మనం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. రష్యా కంపెనీస్ యొక్క షేర్ చూసినట్లయితే మన ఇండియన్ మార్కెట్లో పెద్దగా ఏం లేదు, 0.1% 2% ఉంది. సో అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్దగా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు, కానీ లోకల్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా పడిపోతాయి. మన ఇండియాలో ప్రస్తుత పరిస్థితులు చూసినట్లయితే ఎట్లా ఉంది, ఏదైనా ఆపద వస్తే ఎవరైనా సహాయానికి వస్తారో లేదో తెలియదు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళని ఉపయోగించడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ చూడండి, 22వ తారీఖున ఈ పెహల్గామ్లో అటాక్ జరిగిన తర్వాత ఎవరికి వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని వాళ్ళ స్టేట్స్కి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఫ్లైట్స్ నడుపుతున్నాయో ఏం చేశారు, ఫ్లైట్లు రేట్లు 2 3 పెంచేశారు. అసలు కొద్దిగైనా మీరు ఆలోచించండి, ఇది కొద్దిగైనా మానవతతో ఉన్నటువంటి పనినా? ఎవరైనా ఆపదలో ఉంటే అరే వీళ్ళు మన వాళ్ళు, మనం వీళ్ళు ఆదుకోవాలి అంటే ఏం చేయాలి, ఒక ₹10 పావుల రేట్ తగ్గించి ఎట్టొకటి ఇంటికి చేర్చాలి. వ్యాపారం సంఘం తర్వాత ప్రతి దాంట్లో కూడా వ్యాపారపరంగా మనం లాభ పొందాలి ఇలాంటి విషయాలు ఉపయోగించుకోవాలి అంటే నిజం చెప్తున్నాను, మన దేశంలో దేశభక్తి ఆటోమేటిక్గా తగ్గేటువంటి అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల వల్ల. అయితే షేర్ మార్కెట్ కనుక చూసినట్లయితే ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ వల్ల గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు బట్టి పెద్దగా షేర్ మార్కెట్లో ప్రభావం అయితే ఉండకపోవచ్చు, కానీ కామన్ మ్యాన్ లైఫ్ మాత్రం చిన్న భిన్నం అయ్యేటువంటి అవకాశం ఉంది. నేను చెప్పాను కాదు, కానీ మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ ఇండియన్ గవర్నమెంట్ ఈ 5 పాయింట్స్ మీద నిర్ణయం తీసుకుంది కదా, ఒకసారి దాన్ని మీరు కూడా రివ్యూ చేసి ఈ విషయం పైన మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మనకి స్టాక్స్ రిలేటెడ్ సమాచారాన్ని అక్కడే అందజేస్తూ ఉంటారు. దాన్ని వినియోగించుకోండి, దాన్ని ఉపయోగించుకొని మీరు షేర్ మార్కెట్లో ముందుకెళ్ళాలని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.